అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. చూడండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ వీడియోలో మేము హోలీ శుభాకాంక్షలు చెప్పడానికి కొడుకు కోడలకు ఇంటి అల్లుడికి కూతురికి కట్నాలతో సహా ఇలా రంగులు అప్పగిస్తామండి. కుడకల దండలు, తర్వాత పల్లీలు, శనగలు, చాక్లెట్స్, తర్వాత బిస్కెట్స్, ఇంకా రకరకాలతో దండలు ఈ విధంగా చేసి మెడలో వేస్తారండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వేస్తారు, తర్వాత పిల్లలకు కూడా వేస్తారండి. రకరకాల దండలండి. ఎంత బాగుందో మీకు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ స్వామివారిని పెట్టి గణపతి ముందు ఇవన్నీ పెట్టి రాధాకృష్ణుల ముందు కూడా పెడతారు. ఈ హోలీ పండుగ రంగులకు మాత్రమే కాకుండా ఇక్కడ ఈ విధంగా దండలు కూడా వేసుకుంటారు. చాలా బాగుంటుందండి. ఇలా వేసేటప్పుడు వియ్యపురాలు వియ్యంపుడికి, కొడుకుకి కోడలికి, వాళ్ళ తరపునైతే అమ్మాయి వారి తరపునైతే కూతురికి అల్లుడికి, వియ్యపురాలకి వియ్యంపుడికి బట్టలు పెట్టుకుంటూ రంగులు పూసుకుంటూ ఆనందంగా జరుపుకుంటారండి. చూడండి ఎంత బాగుందో. 5 రకాల రంగులు తీసుకొచ్చారు. తర్వాత ఇవన్నీ కూడా అలంకరణ. ఈ అలంకరణ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? హోలీ సెలబ్రేషన్ మేము కూడా చేసుకోవాలనుకుంటున్నారు కదా. మేమైతే చేసుకున్నాం కదా, మరి మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో అందరికీ పంపించి అందరూ చేసుకునేటట్టు చేయండి, ఓకేనా? చూడండి చాక్లెట్ల దండలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ అండి.